అది కంట్రోల్ ఉంటుంది. వెయ్యలే అది పట్ట ఇంకోటి రాదు. మీకేనా సర్వీస్ పేరు ఉంటుంది. ఏదో రకంగా ప్రజలు సేవ చేయాలి. రాజకీయ లాగా సేవ చేస్తారు. ఎన్జిఓ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత నేత్ర వైద్యం కంటి చికిత్స కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి ఇష్టంపేట మాజీ సర్పంచ్ గారైనటువంటి తంగళ్ళ రమేష్ గారు, ముఖ్యంగా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహణలో చొరవ తీసుకున్నటువంటి జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులైనటువంటి సోదరుడు తాటిపాముల వినోద్ కుమార్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అల్లిపూర్ మాజీ గ్రామ సర్పంచ్ గంగారెడ్డి గారు, సింగరావుపేట మాజీ గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి గారు, పెద్దన్న తంగలపల్లి గంగన్న గారు, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు, ముఖ్యంగా ఇక్కడ నేత్ర పరీక్ష చేస్తున్నటువంటి నేత్ర వైద్యులు డాక్టర్ గారు, మరి అల్లిపూరు, ఇష్టంపేట, సింగరావుపేట పరిసర గ్రామాల నుండి ఏదైతుందో ఈ వైద్య చికిత్సల కొరకు వచ్చినటువంటి ఒక తల్లులు, ఆడబిడ్డలు, పెద్దమ్మలకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఈ వైద్యం అనేది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత. ఇలా రాజ్యాంగంలో పొందుపరిచింది. విద్య, వైద్యం ఈ రెండు కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా అందరికీ ఉచితంగా సదుపాయాలు కల్పింప చేయాలని అలాంటి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగంలో ధన్యవాదాలు చెప్తారు. బాబా, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ రెండరింగ్ సర్వీసెస్ ఇయర్. ఇప్పుడు ఇందులో ఎంపికైన వారికి అందరికీ కూడా ఉచిత వైద్యం తల్లి. ఇవాళ ఒక 100 మంది ఎంపికైతే 40-50 మంది ఇవాళ పట్టకపోతారు. ఇంకొక 40-50 మందిని ఏదైతుందో రెండో ట్రిప్ మళ్ళీ మీకు డేట్ ఇస్తారు. ఇవాళ ఓటర్లకు ఏదైతుందో రేపు మీకు ఆపరేషన్ అవుతుంది. రేపు ఆపరేషన్ అయితే రేపు ఒక దినం అక్కడ పెట్టుకుంటారు. ఎల్లుండి మళ్ళీ వాళ్ళే బస్సులో తీస్తారు. ఇక్కడ ఈ బస్ కిరాయి కూడా మళ్ళీ భారం ఉండదు తల్లి. ఇవాళ వాళ్ళే తీసుకుపోతారు. వాళ్ళ బస్సులా ఆపరేషన్ అయిన తర్వాత ఒక దినం ఉంచుకొని ఎల్లుండి మళ్ళీ వాళ్ళకి కలిసి తీస్తారు.
ఇలా ఎంపికైన మిగతా వాళ్ళకి రెండో బ్యాచ్ లో కూడా ఏది ఇస్తుందో వాళ్ళు కూడా డేట్ ఇంటిపేట్ చేస్తారు. నేను వినోద్ గారిని ఏది ఇస్తుంది వాళ్ళు అల్లిపూర్లో మీరు ఎక్కడ క్యాంప్ నిర్వహింపజేసిందో జగిత్యాల గ్రామీణ ప్రాంతంలో పెట్టాలి, టౌన్ లో ఏది ఇస్తుందో సరే ఎవరికి వాళ్ళు సేవలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో మీరు సేవలు విస్తృతంగా చేసే విధంగా చెప్పండి. మండల కేంద్రాలు ఎంచుకోండి, సారంగాపూర్ ఉన్నది, బీర్పూర్ ఉన్నది, బీర్పూర్ పెట్టండి అన్న, బీర్పూర్ సారంగాపూర్ మారుమూల ప్రాంతం అని చెప్పంటారు. ఇవాళ రాయకల్ ఇది ఇస్తుందో మీ ఇక్కడ లయన్స్ క్లబ్ శాఖ ఉంది, రాయకల్లో లయన్స్ క్లబ్ శాఖ ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీకు రాయకల్ గురించి పెద్ద ఇబ్బంది అవసరం లేదు. అల్లీపూర్ రాయకల్ మండల భాగం అయినా కానీ రమేష్ అని చదువుతుంది ఇక్కడికి వచ్చింది సంతోషం. మీరు ఆలోచన చేయవలసింది సారంగాపూర్ బీర్పూర్ ఆలోచన చేయాలని చెప్పంటారు. నెక్స్ట్ క్యాంప్ ఏదైతుందో మీరు సాధ్యమైనంత తొందరలో సారంగాపూర్ బీర్పూర్ 2 కేంద్రాలల్లో నెలకొకటి పెట్టండి చెప్పండి. డిసెంబర్ ఒకటి పెట్టండి, జనవరి ఒకటి పెట్టండి. తర్వాత పెద్ద గ్రామాలు ఎంచుకొని మళ్ళీ చేద్దాం. ఏదైనా కానీ వినోద్ గంగన్నను మీ నాన్న అడిగినని చెప్పు. మీ నాన్న నాకు చాలా సన్నిహితుడు, నా మీద అభిమానం ఉంటుంది, ఎప్పటికీ నా మేలు కోరుతాడు. నాకు ఒక విధంగా రాజకీయ అరంగేట్రం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏదైతుందో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళం. మరి వారిని అడిగానని చెప్పు. ఇందులో ఇక్కడ వైద్య సహాయం పొందడానికి వచ్చినటువంటి అందరినీ కూడా మీరు సత్వరమే మీ ఆరోగ్యం కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణంగా మీరు కంటి చూపు ఏదైతుందో పూర్తిగా పొందాలి. కంటి చూపు అనేది ప్రధానం అవ్వ అని చెప్పంటున్నారు. కంటి చూపు లోపిస్తే మనం ఏ వస్తువు ఎక్కువ ఉందో తెలియదు. జీవితం ఉన్నంత కాలం కంటి చూపు ఉండాలి. ఆ కంటి చూపును కాపాడుకోవాలి. దానికి కావాల్సినటువంటి సేవలు అందింపజేయడానికి ఇట్లా లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొనే అవకాశం నాకు కల్పింపజేసింది. నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ